అందరికీ శుభోదయం. నా పేరు హర్షవర్ధిని. నేను 6వ తరగతి చదువుతున్నాను. ఈరోజు నేను వివరించబోయే అంశం పొడుపు కథలు. సరదాగా ఆడే క్రీడ జ్ఞానాభివృద్ధి చెందుతుంది. వేదకాలం నుండి ప్రశ్నోత్తర రూపంలో మన సంస్కృతిలో భాగంగా ఉద్భవించాయి. వీటిని యక్ష ప్రశ్నలు, గడ్డు ప్రశ్నలు చిక్కు ప్రశ్నలు అని కూడా అంటారు. నేను ఇప్పుడు మీకు ప్రశ్న చెప్తాను. వింత కాదు, విడ్డూరం లేదు, అయినా అది వస్తే అందరూ తెరుస్తారు. ఏమిటది? మీరు చెప్పింది కరెక్ట్. ఆవలింత. కాళ్ళు ఉంటాయి కానీ పాదాలు ఉండవు. ఎవరది? తెలవదా? నేను చెబుతా. కుర్చీ. చెవులు లేవు కానీ వింటుంది, నోరు లేదు కానీ మాట్లాడుతుంది. ఏమిటది? కరెక్ట్, సెల్ ఫోన్. అది మనకు మాత్రమే సొంతమైంది కానీ మన కన్నా దాన్ని ఇతరులే వాడుతుంటారు. ఏమిటది? కరెక్ట్, పేరు. నీటిలో ఉంటే ఎగిసి పడతాను, నేల మీదకు రాగానే కూలబడతాను. ఏమిటది? తెలియదా మీకు? నేను చెబుతా. కిరీటం. వెలుతురు ఉన్నప్పుడు మాత్రమే కనిపిస్తాను, చీకటి పడితే మాయమవుతాను. నేనెవరిని? ఏమిటది? కరెక్ట్, నీడ. నన్ను మీరు కొలవగలరు, నా గురించి మాట్లాడగలరు. నన్ను బట్టే మీరు ఏమి చేయాలో నిర్ణయించుకుంటారు కానీ నన్ను తాకలేరు, ఆపలేరు. నేనెవరిని? ఏమిటది? కరెక్ట్, సమయం. ధన్యవాదాలు.